ఏంటో ఆదివారం అనగానే హడావుడిగా ఉండి ఏదో ఒక వంట చేయాలని ముందు రోజే ప్లానింగ్ లాగా ప్రిపరేషన్ అయిపోతాము. ముందు రోజు రేపు ఏం వండాలి, బిర్యానీ చేయాలా, గారెలు చేయాలా, ఏదో ఒకటి డిసైడ్ అయిపోతాం. నాన్ వెజ్ అయితే కంపల్సరీ. సరేలే ఈరోజైతే ఇంకా గారెలకైతే రుబ్బేశాను కదా, ఇంకా గారెలు చేసేసేయంటే సో ఈ గారెలు కూడా నార్మల్ గారెలు అయితే కాదు, క్యాబేజీ గారెలు. ఇంకా క్యాబేజీ గారెలతో పాటు చికెన్ వండితే బాగుంటుంది కదా, గారెలు చికెన్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషను. సో అందుకోసమని ఈరోజైతే గారెలు చేస్తున్నాను. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు, సింపుల్. ఇంకా గారెలు రుబ్బుంటే సాల్ట్ కలిపేసుకొని చక్కగా దాంట్లోనే క్యాబేజీ కలుపుకుంటే ఇంకా పచ్చిమిర్చి కూడా వేయొచ్చు, కానీ మా పిల్లలు తినడానికి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు. మొత్తానికి అయితే గారెల సెక్షన్ అయిపోయింది. ఇంకా చికెన్ వండేద్దామని చికెన్ అయితే వండేసాను. గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. సో అందుకోసమని చక్కగా గ్రేవీ కర్రీ చేశాను. పచ్చి మసాలా వేసామంటే ఇంకా కర్రీకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా స్పైసీ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మొత్తానికి కొత్తిమీర చల్లేసి ఇంకా చికెన్ కూడా అయిపోయింది. ఇంకా దీనికి తోడు రసం ఉండాలి కదా రైస్తో పాటు, అందుకోసమని రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రసం అయితే బాగా మరిగిపోయింది. ఇంకా పోపు కూడా పెట్టేద్దామని కాస్త ఇంగువ కూడా వేసేసి పోపు పెట్టేశాను. ఈరోజు అయితే మొత్తానికి మాకు గారెలతో పాటు చికెను, రైస్తో పాటు రసము, ఇంక ఈ కాంబినేషన్కి మించింది ఏమైనా ఉంటుందా? చక్కగా అయితే మధ్యాహ్నం లేట్ అయినా సరే, కాస్త వంట లేట్ అయినా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్లో మంచి ఫుడ్ అయితే ఇంటి దగ్గరే అనుభవించాము. మొత్తానికైతే మా లంచ్ ఇలా ముగిసింది. Subscribe to Simply Aruna.